ఎక్కడెక్కడ పెట్టుకున్నారో రాబో రోజుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ప్రజల ధనాన్ని ప్రజల సొమ్ముని దాచుకున్న వారందరి మీద గట్టి చర్యలు ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తున్నాను, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్డీఏ. మేము వికసిత ఆంధ్రప్రదేశ్ని అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో వికసితగా అంటే అభివృద్ధి ప్రజలను ముందుకు తీసుకోవాలని చెప్పి మేము సంకల్పించాం. మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. మొన్ననే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్కి 1046 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. పోలవరానికి రావాల్సినటువంటి ఎస్టిమేట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రాజధానికి కావాల్సినటువంటి డబ్బుని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజధాని విషయంలో అమరావతి ఒకటే రాజధాని మళ్ళీ చెప్తున్నాం, అమరావతి ఒకటే రాజధాని. అమరావతిని తొందరలోనే అన్ని హంగులతో పూర్తి చేసి భారతదేశంలోనే అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తాం. అన్ని విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ని ఎకనామిక్ జోన్గా, ఇండస్ట్రియల్ జోన్గా, ఇరిగేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదర్శన తీసుకువేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక అభివృద్ధి పదంలో విభజన సమయంలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటే వీరు దారి మళ్లించి పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి స్కీములకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే అన్ని స్కీములకి తన పేర్లు పెట్టుకొని ముందుకు తీసుకుపోయాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా చాలా వరకు నవరత్నాలని చెప్పి నకిలీ రత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చి ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు. నేను ఇచ్చాను కదా, స్కీములు నన్ను గెలిపిస్తాయని. స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిరు, స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిరు అనే దానికి మీరే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇకనైనా సరే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికి, ఒక 5 ఏళ్ళు మౌనంగా ఉండండి, మేము చేస్తున్నట్టు అభివృద్ధి పనుల్ని చూడండి. ఎందుకంటే మీ పార్టీ మారిగా మా పార్టీలో బూతులు మాట్లాడే మంత్రులు కానీ, అసెంబ్లీలో ఫ్యామిలీ విషయాలు, పాలసీ విషయాలు కాకుండా ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చి మాట్లాడే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మా ఎన్డీఏ కూటమిలు లేరు. అందుకనే మర్యాదగా చెప్తున్నా, మీరు 5 సంవత్సరాలు ఉండండి. కళ్ళు మూసి తెరిస్తే 5 సంవత్సరాలు వస్తుందన్నారు. కళ్ళు మూసి తెరిస్తే ఏమి రాదు నాయనా, నువ్వు జీవితాంతం తీర్థయాత్రలకి తిరిగేదానికి నీకు అవకాశం ఉంది. తీర్థయాత్ర అంటే నీకు మా దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు వాటికన్ పోతావో, ఏ కంట్రీకి పోతావో నీ ఇష్టం, నువ్వు తిరుక్కో, కోర్టు అనుమతిస్తే. నాకు తెలిసి రాబో రోజుల్లో A1 A2 మిగతా బ్యాచ్కి కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా A1 A2కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కాబట్టి నేను కోర్టుకి హాజరు కాలేను, ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటొచ్చావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటొచ్చావా? మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి, ఈ దేశంలో మంత్రులకు కూడా సరైన అపాయింట్మెంట్ ఇవ్వలేని ముఖ్యమంత్రిగా మిగిలిపోయినామంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే. కాబట్టి మీరు ఇకనైనా మౌనంగా ఉండండి. మా అభివృద్ధిని చూసి బాధేస్తే జలుసులు తాగండి. మా ఇండియా కూటమి అభివృద్ధిని చూసి బాధేస్తే, అంటే జలుసులు అంటే కడుపులో మంటేస్తే జలుసులు టానిక్ ఇస్తారు డాక్టర్లు. కాబట్టి మీరు ఇంకా జలుసులు తాగేదానికే పరిమితం అయిపోతుంది వైసీపీ పార్టీ. దాన్ని తాగి ట్యాబ్లెట్లు వేసుకొని ఒక నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకొని పడుకోండి తప్ప మీరు ఊరికే మా మీద విమర్శలు చేస్తే చూస్తూ ఉడుకుంటే ప్రసక్తే లేదు. ప్రజల్లో మిత్రులారా, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈసారి మీరు కానీ ప్రజల్లోకి వస్తే మిమ్మల్ని తరుముకునే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి మా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ మా పరిపాలన ఆంధ్రప్రదేశ్ వికసిత కోసం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.